హాయ్ అండి, వెల్కమ్ టు వన్ మోర్ మినీ వ్లాగ్. ఈరోజు మినీ వ్లాగ్ వచ్చేసి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు షూట్ చేశానండి. మా వీధిలో కొత్తగా తెలిసిన అమ్మమ్మ వాళ్ళే అద్దెకైతే వచ్చారు. వాళ్ళు ఈరన్న బాబుని ఇంట్లోనే పెట్టుకు పూజిస్తారంట. అందరూ కూడా దర్శనానికి వెళ్తే నేను కూడా వెళ్ళాను స్వామిని దర్శించుకోవడానికి. వాళ్ళు వీరన్న బాబుకి పెళ్లి కూడా చేశారంటండి. ఇక్కడ సతీ సమేతంగా స్వామిని అయితే దర్శించుకున్నాను. ఈలోపు మా శ్రీబాబు అయితే వచ్చాడని అమ్మ పిలిస్తే ఇంటికి వచ్చేసాను. మా ఇంటి దగ్గర ఆమె నోములు పట్టిందని చాలా వీడియోస్లో మీతో షేర్ చేసుకున్నాను కదా. ఈరోజు కొన్ని నోములు అయితే తీర్చుకుంటుంది. చెల్లికి కూడా నోము అయితే ఇచ్చిందండి. సో ఈరోజు చెల్లికి ఇచ్చిన నోము అయితే ఇలా ఒక ఇత్తడి తాంబూలంలో రైస్ పెట్టించారు. ఈ నోము పేరు ఏంటో నాకు తెలియదు, కానీ నోము అయితే చెల్లి అందుకుందండి. నోముకి సంబంధించినవి ఏమేమి ఇచ్చారు అన్నది ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. ఒక డ్రింక్ బాటిల్ అయితే ఇచ్చారు. అలాగే ఇలా అట్టాకులో చీర రవికల గుడ్డ తాంబూలం పెట్టయితే ఇచ్చారండి. ఆ తాంబూలంలో కూడా నల్లపూసలు లక్కజోళ్ళు ఇలా కొన్ని ఉంటాయి నోముకి ఇవ్వలసినవి, అవన్నీ పెట్టయితే ఇచ్చారు. అలాగే చీర బ్లౌజ్ పీసు పువ్వులు కూడా ఇచ్చారండి. అంటే అన్ని నోములకి సారీస్ పెట్టిన అవసరం లేదు. ఇలా కొన్ని నోములకే సారీస్ అయితే పెట్టాలి. అలాంటి వాటికే చీరలు పెడతారు. నార్మల్ నోముకి అయితే బ్లౌజ్ పీస్ అయితే ఇస్తారు. సో ఆ విధంగా చెల్లికి నోము అయితే ఇచ్చారు. అలాగే రైస్ ఇచ్చారని చెప్పాను కదా, అది ఎన్వీతో కాకుండా వెజ్తో కలుపుకు తినాలి. ఆ రైస్ కూడా అచ్చిత్రండి, అంటే పెసరపప్పు అన్నం వండుకుంటాం కదా, అలా అచ్చిత్ర ఉండి ఇంత క్వాంటిటీలో వండి ఇవ్వాలని అయితే ఉంటుందంట. అలా అయితే ఇచ్చారు. దానిపైన ఒక బెల్లం ముక్క కూడా పెట్టారండి. సో ఇక్కడ మా శ్రీబాబు బుజ్జి మాటలు మీరే వినండి. ఐస్ క్రీము శ్రీ దా ఇలా ఇచ్చి నాకు నేనాక ఎందుకు పెట్టో చెప్పు శ్రీ, ఎందుకు పెట్టావు? దగ్గు వస్తుందా? నీకు రాదా దగ్గు? చెప్పు, నీకు రొమ్మ పట్టదా? నాకు అడద్దా? చెప్పరా? కొంచెం పెట్టు, ఎంత పెట్టింత. పప్పులు తినుకోకూడదు. నాకు పొల్లున్నాయి, పప్పులు తినొచ్చు. నాకు పొల్లున్నాయి. షర్ట్ నిండా రాసేసుకుంటూ కొట్టేది దేవి వస్తాయి. ఓయ్ నువ్వు తిను, ఇక తిను దా. కారము ఇది నేను తిను. ఐస్ క్రీమ్ నాకు పెట్టు, స్పూను. ఒరే నువ్వు అందులో అది నిజంగా స్పూనేనా? ఇదే కదా స్పూను. ఒరే అది స్పూన్ అని చెప్పగానే ఇది పాడేస్తున్నావా? ఇంట్లో చిన్న స్పూన్ పాడేస్తున్నావు. బ్యాడ్ బాయ్ ఏంటది? దాని స్పూన్ అందులో ఉందా? ఇప్పుడు పిల్లలు ఎంత తెలివిగా ఉన్నారో చూసారు కదండి. ఐస్ క్రీమ్ తింటే దగ్గు రొంప నాకు వస్తుందంట, వాడికి రాదంట. అందులో స్పూన్ ఉందని చెప్పగానే తిని స్పూన్ పక్కన పాడేస్తున్నాడు. వీడి తెలివితేటలు. వీడియో నచ్చితే లైక్ చేయండి.